ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పంటలు కాపాడుకునేందుకు రైతులు భగీరథ ప్రయత్నాలు చేస్తున్నారు. గత ఏడాది వర్షాభావ పరిస్థితులు, సాగర్ జలాశయంలో నీటి నిల్వలు అడుగంటిపోవడంతో భూగర్భ జలాలు మరింతగా పడిపోయిన పరిస్థితి నెలకొంది. నల్గొండ జిల్లా ముషంపల్లిలో బత్తాయి, నిమ్మ తోటలు కాపాడుకునేందుకు ఆ గ్రామ చెరువులో రైతులు వందల బోర్లు వేసి కిలోమీటర్ల కొద్దీ పైప్ లైన్లు వేశారు. అక్కడ పరిస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి రవికుమార్ అందిస్తారు. రవి, ఉమ్మడి నల్గొండ జిల్లాలో రైతుల పరిస్థితి అయితే దయనీయంగా మారింది. అటు వర్షాభావ పరిస్థితులు, ఇటు జలాశయాలన్నీ నిండుకున్న పరిస్థితుల నేపథ్యంలో ఇటు వరి ధాన్యం కావచ్చు, అదేవిధంగా తోటలు సాగు చేస్తున్న రైతులైతే భగీరథ ప్రయత్నాలు అయితే చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం నల్గొండ జిల్లా ముషంపల్లిలో ఉన్నాము. ఇక్కడ ముషంపల్లిలో ఉన్నటువంటి చెరువులో ప్రాంగణంలో ఉన్నాము. ఈ చెరువులో దాదాపు 100కు పైగా బోర్లు అయితే రైతులు వేసి తమ ఎండిపోతున్నటువంటి పంటలను కాపాడుకునేందుకైతే భగీరథ ప్రయత్నాలు చేసిన పరిస్థితి ఉంది. మనం చూసుకోవచ్చు విజువల్స్లో. ఈ ఒక్క చెరువులోనే దాదాపుగా 100 నుంచి 150 వరకు అయితే బోర్లు వేశారు. ఈ బోర్లు వేయడంతో పాటు ఎక్కడైతే ఈ చెరువు ప్రాంగణం నుంచి ఉన్నటువంటి తోటలకు దాదాపుగా 7 నుంచి 8 కిలోమీటర్ల వరకు కూడా పైప్ లైన్లు వేసుకుంటూ తీసుకుపోయి ఆ పంటలను కాపాడుకునే ప్రయత్నాలు అయితే చేస్తున్న పరిస్థితి ఉంది. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఇటు తోటలకు, బత్తాయి తోటలు కావచ్చు, నిమ్మ తోటలు కానీ నల్గొండ జిల్లాకైతే ప్రసిద్ధిగాంచింది. మొత్తంగా 85,000 ఎకరాల్లో మామిడి, కమల, నిమ్మ తోటలు ఉండగా 150,000 ఎకరాల్లో బత్తాయి తోటలు అయితే సాగు చేసిన పరిస్థితి ఉంది. కానీ గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి సాగర్ జలాశయంలో నీటి నిల్వలు పడిపోవడం, అదేవిధంగా వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో మొత్తం కూడా రైతులు దిక్కుచొత్తని పరిస్థితుల్లో ఉన్న పరిస్థితి ఉంది. ఈ ఒక్క ముషంపల్లి లోనే 100 బోర్లకు పైగా రైతులు వేశారు. ఒక్కో బోరు దాదాపుగా 300 నుంచి 350 లోతు వేసిన పరిస్థితి ఉంది. కానీ బోర్లు వేసినప్పటికీ కూడా పదుల సంఖ్యలో మాత్రమే బోర్లలో జలధార వస్తున్న పరిస్థితి అయితే ఉంది. కానీ ఎక్కడా కూడా పంటలను కాపాడుకునేందుకు రైతులు చేయని పరిస్థితులు ఇన్ని కావు. ఇదే విధంగా దేవరకొండ నియోజకవర్గం పిఏపల్లి మండలంలోని పెద్దగట్టు కావచ్చు, సంబాపురం కావచ్చు, అదే పుట్టంగండి వంటి ప్రాంతాల్లో సాగు చేసినటువంటి తోటలను కావచ్చు, వేరుశనగ వంటి పంటలను కాపాడుకునేందుకు దాదాపుగా 7 నుంచి 8 కిలోమీటర్ల మేర పైప్ లైన్లు తీసుకుపోయి జలాలను రప్పించుకునే ప్రయత్నం చేసినప్పటికీ కూడా వారి కష్టాలన్నీ కూడా బూడిద పాలవుతున్న పరిస్థితి ఉంది. వేలకు వేలు ఖర్చు పెట్టి ఒక్కో బోరుకు సుమారుగా ₹1,00,000 వరకు ఖర్చు చేసినప్పటికీ కూడా దాదాపుగా 10 బోర్లు వేస్తే కేవలం ఒక్క బోరు మాత్రమే నీళ్లు జలధార పడుతున్న పరిస్థితి. సరే, మనం రైతులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఇక్కడ ఏ రకంగా ఉంది మీ ముషంపల్లి గ్రామంలో? మీరు ఎన్ని బోర్లు వేశారు? ఎట్లా ఉంది ఇక్కడ పరిస్థితి? ముషంపల్లి గ్రామంలో అసలు చాలా దారుణమైన పరిస్థితి నెలకొంది. అసలు ముషంపల్లిలో గతంలో ఒక 10 సంవత్సరాలను చూసుకున్న పరిస్థితికి ఈ రోజుకు వర్షాభావ పరిస్థితుల్లో వర్షం లేకపోవడం వల్ల, చెరువులు సరిగా నిండకపోవడం వల్ల చాలా కష్టాలు ఏర్పడడం జరిగింది. ఈ ప్రతి ఒక్కళ్ళు కూడా తన వ్యవసాయం రక్షించుకోవడం కోసం పొలాలను కానీ పండ్ల తోటలను రక్షించుకోవడం కోసం భగీరథుడు ఎంత కష్టపడో అంతకంటే ఎక్కువ కష్టాలు పడుతుంది. ఎంత సాగు చేశారు మీరు? బత్తాయి తోట ఎంత సాగు చేశారు? ఎన్ని బోర్లు వేశారు? ఏ రకంగా? నాకు ఒక 7.5 ఎకరాల బత్తాయి తోట ఉన్నది. ఆ 7.5 ఎకరాల బత్తాయి తోట ప్రస్తుతానికి ఖాత దశకు వచ్చింది. ఆ ఖాత దశను కాపాడుకోవడం కోసం నేను ఒక 2 నెలల నుంచి దాదాపుగా 30 బోర్లు వేయడం జరిగింది. ఆ 30 బోర్లు వేసినా కూడా ఏ బోర్లు కూడా 1/2 ఇంచ్ వాటర్ కూడా రాని పరిస్థితి ఏర్పడింది. టోటల్గా 30 ఇళ్లలో ఒక్క బోర్ మాత్రమే ఒక 1/2 ఇంచ్ నీళ్ళు పడ్డది. ఆ నీళ్ళతోటే గడపాల్సిన పరిస్థితి పడింది. పక్కన ఎవరైనా కొనుక్కుందామన్నా కూడా ఎవరికి కూడా వాటర్ సరిగా లేకపోవడం, భూగర్భ జలాలు అడగంటిపోవడం వల్ల చాలా కష్టాలు పడాల్సి వస్తుంది. ఇంత కష్టపడి ఇన్ని పైసలు పెట్టినా కూడా ఆ తోట బతుకుతుందని తెలియని పరిస్థితి ఏర్పడింది. ఎట్లా ఉంది? గతంలో ఏ రకంగా ఉండేది భూగర్భ జలాలు? ఇప్పుడు ఎట్లా ఉన్నాయి? ఇప్పుడు 2 బోర్లు వేసిన, 300 ఫీట్లు వేసిన, ఒక్క సుక్కలు లేవు నీళ్ళు. 3 ఎకరాల పొలం ఎండిపోయింది. మీ పరిస్థితి ఏంది? ఎట్లా ఉంది? నేను 2 ఎకరాలు వేసిన. 2 ఎకరాలు వేస్తే 2 బోర్లు వేసిన. ఆ 2 బోర్లు వేస్తే సగం ఎకరం పోయింది. ఇంకొక ఎకరం ఉంది. నీళ్ళు లేవు. గిన్నె పోస్తుంది. నీళ్ళ పరిస్థితి అయితే ఘోరంగా ఉంది సార్. నల్గొండ జిల్లాలో ఇటు సాగర్ ఆయకట్టులో సాగర్లో డెడ్ స్టోరీకి లెవెల్కి నీటి నిల్వలు పడిపోవడంతో పాటు అదేవిధంగా ఉన్నటువంటి జిల్లాలో ఉన్నటువంటి చెరువుల్లో కూడా నీటి నిల్వలు లేకపోవడం, అదేవిధంగా భూగర్భ జలాలు మొత్తం అడుగంటిపోవడంతో రైతులైతే తమ పంటలను కాపాడుకునేందుకు చేయని ప్రయత్నాలంటూ కూడా లేవు. దాదాపుగా ఈ సీజన్లోనే ఎండిపోయే పంటలను కాపాడుకునేందుకు ఒక్కో రైతే దాదాపుగా 350 ఫీట్ల వరకు కూడా బోర్లు వేశారు. కానీ భూమిలో నీటి నిల్వలు అడుగంటిపోవడంతో భూ జలధారలు అయితే రానున్న పరిస్థితి ఉంది. కానీ ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా బోర్ల పేరు మీదనే దాదాపుగా కోట్ల రూపాయలు ఖర్చు చేసిన రైతాంగానికి మాత్రం ఇంకా కన్నీటి పరిస్థితే మెలుకుంది. వీడియో జర్నలిస్ట్ మల్లికార్జున్తో రవికుమార్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, ముషంపల్లి నుంచి.